సార్ ఎనీ న్యూస్ ఆన్ యాంటీవైరల్ మెడిసిన్? కలోంజియేనండి. కలోంజియే యాంటీవైరల్ ఇప్పటి వరకు ఉన్నట్లు. వరాక్సిలిమ్ ఇండికమ్ నేను ఆల్టర్నేటివ్ పోమోగ్రానైట్ కాదండి, దేని పని అదే. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిలో ఇండైరెక్ట్గా చెప్పండి. ఏం చెప్పాలండి ఇండైరెక్ట్గా? డైరెక్ట్గా మెంతులు తినమని చెప్తేనే మెంతులు నానబెట్టుకొని తినాలా, మిక్సీలో గ్రైండ్ చేసుకొని తినాలా, లేకపోతే నవీలు తినాలా, లేకపోతే సప్పరిచ్చి తినాలా అని ప్రజలున్న దేశం మనది. డైరెక్ట్గా చెప్తేనే దాంట్లో 150 క్వశ్చన్లు. ఇంక ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఇండైరెక్ట్గా చెప్పి రేపు ఎవడన్నా పోతే 14 ఏళ్ళు వేస్తారు. తెలుసా మీకు? 14 years వేస్తారు. గార్లిక్ థెరపీ, న్యూట్రోఫిల్స్ సిబిసి చేపించి న్యూట్రోఫిల్స్ అబౌవ్ 70% ఉంటే, డబ్ల్యూబీసీ అబౌవ్ 6000 ఉంటే గార్లిక్ థెరపీ స్టార్ట్ చేయాలి. డబ్ల్యూబీసీ బిలో 6000కి వచ్చిన తర్వాత ఆపేది. డీడైమర్ ఎక్కువ ఉంటే బ్రామిలిన్ వాడచ్చా? బ్రామిలిన్ వాడచ్చండి, లేదు పైనాపిల్ జ్యూస్ తాగినా పర్లేదు. డైలీ ఒక పైనాపిల్ జ్యూస్ తాగినా, లేకపోతే డైలీ ఒక పైనాపిల్. స్పెసిఫిక్గా పైనాపిల్ లోపల స్టెమ్ ఉంటుంది చూస్తారా, దాంట్లో ఎక్కువ ఉంటుంది బ్రామిలిన్. ఆక్సిజన్ ర్యాపిడ్లీ డ్రాప్ అయితే వాట్ ఈజ్ యువర్ సజెషన్? ఇమీడియట్లీ అడ్మిట్ ఇన్ హాస్పిటల్ సార్. ఎందుకంటే అంతకు మించి సజెషన్ మేమే ఇవ్వకూడదు ఇప్పుడున్న పరిస్థితి. వరాక్సిలిమ్ ఇండికమ్ బార్క్ పౌడర్ అయినా ప్రికాషన్ కూడా వాడచ్చు. నువ్వులు, అవిసెలు, బాదం, వాల్నట్, మెంతులు, వరాక్సిలిమ్ ఇండికమ్ ఈ 6 కూడా ఎవరి అఫోర్డబిలిటీని బట్టి వాళ్ళు. ముందు జాగ్రత్తకు కూడా ఎన్ని రోజులైనా వాడచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, ఈ 6. హార్ట్ రేట్స్ 140 దాకా పెరుగుతున్నాయి. ఆ బ్లడ్ థిన్నర్లు చితగొడేస్తున్నారండి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా బ్లడ్ థిన్నర్లు చితక రాసేస్తున్నారు. కాబట్టి ఏంటంటే అవి కొంచెం మేనేజ్ చేసుకోవాలి మీ డాక్టర్ని అడిగి. కాదు మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు. మొన్న నాకు అదే గొడవ. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇగో దానికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని కూడా దిగుతున్నారంటారు. మళ్ళీ ఎందుకు మళ్ళీ వాళ్ళకి నాకు గొడవ పెడతాం. గౌట్ బీపీ ఉంది, బాదం, వాల్నట్, నువ్వులు వాడచ్చా? వాడచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా రిలీఫ్ కూడా వస్తుంది. బీపీకి ఎంతవరకు ఏం వాడలేదండి, వాడకూడదనే అనుకున్నా. ఈ 3 నెలల స్ట్రెస్ దెబ్బకి వాడాల్సి వస్తుంది. $40 crore పీపుల్ ఇంకా యాంటీబాడీలు రాలేదంటండి. నాకు కూడా రాలా. మరి 67%కి సీరో సర్వైలెన్స్లో యాంటీబాడీలు వచ్చాయి. అంటే 67% పీపుల్కి వ్యాక్సినేషన్ అవసరం లేదు. ఏది యాజ్ పర్ సైన్స్ అయితే. స్టూపిడ్ సైన్స్ అయితే అది వేరులో అనుకోండి. అవి కొత్త కొత్త థియరీలు వస్తూ ఉంటాయి సూడో సైన్స్, స్టూపిడ్ సైన్స్లో.
మరి 67% ఆఫ్ ది పాపులేషన్. ఆ మధ్య ఏదో 70% వస్తే హెడ్ ఇమ్యూనిటీ వచ్చేద్దాం. కొన్ని 67% మీద మోడలింగ్ చేసిన హెడ్ ఇమ్యూనిటీ వచ్చేయాలి. ఒకటండి, హెడ్ ఇమ్యూనిటీ అనే థియరీ కోవిడ్లో వర్కౌట్ అవుద్దా అవదా అనే లాజిక్ థర్డ్ వేవ్ వస్తుందా రాదా అనే దాని మీద తేలిపోతుంది. హెడ్ ఇమ్యూనిటీ నిజం అనుకోండి, థర్డ్ వేవ్ రాదు. హెడ్ ఇమ్యూనిటీ నేను చెప్పినట్టు వేరియంట్కే వస్తుంది, కోవిడ్కి రాదు అని నేను చెప్తా ఉంటా కదా. హెడ్ ఇమ్యూనిటీ ఓన్లీ ఫర్ వేరియంట్, నాట్ ఫర్ కోవిడ్. అది నిజం అనుకోండి, థర్డ్ వేవ్ వస్తుంది. హెడ్ ఇమ్యూనిటీ ఫర్ కోవిడ్ అయితే థర్డ్ వేవ్ రాదు. థర్డ్ వేవ్ వచ్చింది అనుకోండి, ఫోర్త్ వేవ్ వస్తుంది, ఫిఫ్త్ వేవ్ వస్తుంది, సిక్స్త్ వేవ్ వస్తుంది, సెవెంత్ వేవ్ వస్తుంది, ఎయిత్ వేవ్ వస్తుంది, నైన్త్ వేవ్ వస్తుంది, 10th వేవ్ వస్తుంది. ఎందుకంటే వేరియంట్లు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే హెడ్ ఇమ్యూనిటీ వేరియంట్కి మాత్రమే వస్తుంది, కోవిడ్కి రాదో, వేరియంట్లు వస్తూనే ఉంటాయి, కొత్త వేవులు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే రేపు థర్డ్ వేవ్ రావటమా రాకపోవటమా అనేది మన ఫేట్ డిసైడ్ చేస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళు ఎన్ని కొత్త థియరీలు మాట్లాడినా వేస్ట్. ఒకటి 67% ఇన్ఫెక్ట్ కాలేదని నొప్పుకోమనండి. రెండోది ఏంటి, 67% అంటున్నారు. మీకు చాలామందికి ఫస్ట్ వేవ్లో వచ్చిన వాళ్ళకి యాంటీబాడీలు వేనైపోయాయి, మాయమైపోయాయి. మరి వాళ్ళు ఈ 67%లో ఉండరు కదా, ఆ 40 crores ఉండొచ్చు కదా. కాబట్టి ఏంటంటే సింపుల్, ఆ 67 70 తర్వాత సంగతి. థర్డ్ వేవ్ రాలేదు అంటే హెడ్ ఇమ్యూనిటీ ఓకే, వ్యాక్సిన్ ఓకే. థర్డ్ వేవ్ వచ్చిందా, ఇంక వీళ్ళు బూస్టర్ డోసులు ట్రై చేసుకుంటా ఉండాల్సిందే. ఎన్ని బూస్టర్లు చేస్తారో చూద్దాం. కాకపోతే కొత్త వెక్టార్లు తెచ్చుకోమనండి, పాత వెక్టార్లతో మోసం చేయదు ప్రజలు. చూసారా, వెక్టార్ల మీద అప్పుడే చాలామంది తడబడుతున్నారు, అర్ధనిజాలు చెప్పడం మొదలెట్టారు. మెల్లగా పూర్తి నిజాలు కూడా చెప్తారులేండి. సార్ నువ్వులు తింటే గుండెలో నొప్పిగా ఉంటుంది, అట్లాంటి ప్రాబ్లం ఉంటే మానేయండి, ఇబ్బంది ఏం లేదు. శ్రవణ్ కుమార్ గారు, నేను ఓన్లీ కోవిడ్ మీదే స్టడీ చేశానండి. నేను డాక్టర్ కాదు, నేను అన్ని డిసీజులకి ఎక్స్పర్ట్ కాదు. నేను ఓన్లీ 1.5 year నుంచి కోవిడ్ మీద మాత్రమే ఎక్స్పర్టీజ్ తెచ్చుకున్నాను. మిగతా డిసీజులకు చెప్పా కదా, నేనైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాను మిగతా డిసీజులకి. కోవిడ్ డయాబెటిక్ మాత్రం అలోపతికిని ఎండగడుతూ ఉంటాను, అక్కడ రైట్ ప్రోటోకాల్ లేదు కాబట్టి. ఫస్ట్ టైం అరౌండ్ 12.5 దాకా ఉందండి డాక్టర్. 1 yearలో బేబీ గురించి చెప్పండి సార్. 1 year బేబీ మటుకు చాలా వల్నరబుల్ సార్. 1 year దాటే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 1 year వరకు న్యూట్రోఫిల్స్ మోర్ దెన్ 80% ఉంటాయి, లింఫోసైట్స్ చాలా లో ఉంటాయి. అది కరెక్ట్ ఫ్యాక్టర్ కాదు. వాళ్ళకి 1 year దాటిన తర్వాత ఆ ప్రొఫైల్ మారుతూ ఉంటుంది. మళ్ళీ 1 year దాటిన కాడ నుంచి బెటర్ పొజిషన్లోకి వెళ్తారు. కానీ ఫస్ట్ 1 year మటుకు చాలా జాగ్రత్తగా, 1 year బేబీని మటుకు చాలా జాగ్రత్తగా సెక్యూర్ చేసుకోవాలి. వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్స్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది. మళ్ళీ ఓన్లీ ఏంటంటే మదర్ తీసుకుంటే ఫీడింగ్ ద్వారా వెళ్ళాల్సిందే తప్ప వేరే మనం స్పెసిఫిక్గా ఏం చెప్పలేము. జనరల్గా ఏంటంటే తల్లులకి పాలు బాగా పడటానికి తెలగపిండి పెడతా ఉంటారు మన అమ్మమ్మలు. అది అటు ఇటు 2 విధాలుగా కూడా, అటు తల్లికి ఇటు బేబీకి నువ్వులు, అవిసెలు, బాదాం, వాల్నట్టు ఇవి బెటర్గా ఇద్దరికి పనికి వస్తే ఈ ప్రోటోకాల్ మటు కంటిన్యూ చేయమనండి వాళ్ళు. కొర్స్టైన్ అడ్వాన్స్గా వాడచ్చు. 300 mg కొర్స్టైన్, 150 mg బ్రామ్లిన్ అడ్వాన్స్గా కూడా వాడచ్చు.
డైలీ 1 300 mg ఫర్స్టైన్, 150 mg బ్రామ్లిన్. కలోంజీ రోజు వాడకూడదండి. అశ్వగంధ అన్ని డిసీజెస్కి, అశ్వగంధ మంచి స్ట్రెస్ రిలీఫ్కి ఉపయోగపడుద్దండి. గత 1 month నుంచి నేను అటు ఇటు తిరిగితే అది వేయడం మర్చిపోయాను. ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ ఈస్ట్ గోదావరి అయితే కొంచెం వరీయింగ్గా ఉందండి. రాజమండ్రి నుంచి కొంచెం న్యూస్ తేడాగా అనిపిస్తుంది. నో మదర్ మిల్క్ అంటే ఎవరు ఏం చేయలేరు సార్. స్టంట్ వేసిన పేషెంట్లు మటుకు అప్పుడే ఏం వాడకండి. యాజ్ యూజువల్ వాళ్ళదే ఫాలో అవ్వండి. కొంచెం అది సెట్ అయ్యి ఫిక్స్ అయిన తర్వాత, బాడీలో అది కలిసిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడచ్చు. పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ ప్రివెంటివ్గా అవసరం లేదండి, ఓన్లీ అది యాంటీవైరల్ కింద ఉపయోగపడుతుంది. కలోంజీ, పోమోగ్రానైట్ పీలు యాంటీవైరల్స్ వచ్చినప్పుడు మాత్రమే వాడాలి, ముందు వాడాల్సిన అవసరం లేదు. సో అయినాక డైలీ వాడచ్చండి. దీని ఎక్స్ట్రా సప్లిమెంట్ ఫర్ థర్డ్ వేవ్. సింటమ్స్ తెలియకుండా ఎక్స్ట్రాలు చెప్పలేమండి, ఎందుకంటే డెల్టా ప్లస్కి ఒకటి ఉంటుంది, డెల్టాకి ఒకటి ఉంటుంది, ఆల్ఫాకి ఒకటి ఉంటుంది. అది ఎక్స్ట్రా వాడాల్సింది. అది ఆల్ఫాను డెల్టాను డెల్టా ప్లస్ తెలియకుండా ఒకదానికి ఒకటి ఓపెన్ ప్రోటోకాల్ చెప్పామంటే ఒకదానికి ఒకటి వేస్తే మటుకు ఇంకా ఇబ్బంది ఎక్కువ. కాబట్టి ఏంటంటే జస్ట్ ప్రివెంటివ్గా ఏం వాడుతున్నారో అవి వాడండి. మిగతా ఏదన్నా ఉంటే మటుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎక్స్ట్రా అయ్యి మటుకు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చెప్పకూడదు, ఎందుకంటే అది వేరియంట్ ఏందో తెలియకుండా వాడితే మటుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకటి ఇమ్యూనోసప్రెసివ్, ఒకటి హైపర్ ఇన్ఫ్లమేటివ్, రకాలు ఉన్నాయి. ఇట్లా దీనికైనా దానికైనా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓపెన్ ప్లాట్ఫామ్ మీద థర్డ్ వేవ్ ఎక్స్ట్రాలు మటుకు చెప్పడం కుదరదు. హోమ్ రెమెడీస్, మెంతులు తినండి, ఆటోమేటిక్గా తగ్గుతాయి ట్రైగ్లిజరైడ్స్. స్టెంట్ ఇదివరకు ఎప్పుడో వేసుంటే ఇబ్బంది ఏం లేదండి. ఈ నువ్వులు, అలసలు, ఈ బాదం ఇవి కంటిన్యూ చేయండి, సరిపోతుంది. మెంతులు వాడితే మటుకు ఆ బ్లడ్ థిన్నర్స్ కొంచెం మేనేజ్ చేసుకోవాలి డాక్టర్ అడ్వైస్ మీద. కలోంజీ రోజు వాడకూడదండి. ఈ కోవిడ్ టైంలో మటుకు దాన్ని అలవాటు చేయొద్దు. కలోంజీ, వెల్లుల్లి, దానిమ్మ అలవాటు చేయొద్దు. మెంతులు ఎలర్జీ ఉంటే కొరస్టైన్ వాడండి. కొరస్టైన్ సప్లిమెంట్స్ తెప్పించుకొని వాడండి. షుగర్ ఉన్న వాళ్ళు మల్టీవిటమిన్స్ వాడచ్చండి, దానికి షుగర్కి ఏం సంబంధం. ఏ ప్లస్ అయినా సెల్ ఎంట్రీ సేమేనండి, కాకపోతే కొత్త వేరియంట్స్ రాబోతున్నాయి. త్రూ కాలు సెల్స్, రాజీ సెల్స్, ఇంకా రకరకాలు ఉన్నాయి. వాటిలోంచి కూడా ఈవెన్ వయ స్కిన్ కూడా అంటున్నారు, ఇంకా ఎమర్జ్ అవ్వలేదు. అవి సూడో వైరస్లు అంటారు, ల్యాబ్లో తయారు చేస్తారు. ఇవే మ్యుటేషన్ మార్చి చూస్తారు. అటువంటి వాటిలో స్కిన్లో కూడా ఇన్ఫెక్ట్ చేయగలుగుతుందేమో అన్న టైప్లో అంటున్నారు, కానీ ఇంకా ఎమర్జ్ అయితే కాదు. హెచ్డిఎల్ ఎక్కువ ఉండి మంచిదే కదా సార్. వ్యాక్సిన్ గురించి నన్ను అడగొద్దు సార్, డాక్టర్ ముఖర్జీ గారిని అడగండి, డాక్టర్ కిరణ్ గారిని అడగండి. కొన్నాటిలో బెస్ట్ వాళ్ళు చెప్తారు, నేనైతే ఏది బెస్ట్ అని చెప్పాను. ప్రొఫిలాక్సిక్గా టీఎంపీఆర్ఎస్ బ్లాగర్స్ లాంగ్ టర్మ్ సేఫ్టీ లేవండి, అది ఓన్లీ అనుమానం వచ్చినప్పుడే వాడండి. కొరస్టైను ప్లస్ బ్రామ్లిన్ ప్లస్ సి విటమిన్ ప్లస్ పైటోజోమ్స్ అంటారు, ఈ 4 మిక్స్ అయితే కొరస్టైన్ బయోఅవైలబిలిటీ పెరుగుతుందండి. ఒక్కొక్కటి తగ్గే కొద్దికి బయోఅవైలబిలిటీ తగ్గిపోతుంది. మీకు ఇంకా పేలగం వస్తూ ఉంటే మిస్నాక్ వాడండి. ముందైతే దగ్గు వస్తుంది, కొంచెం తొందరగా క్లీన్ అవుతుంది. గార్లిక్ థెరపీ ఒకటి ట్రై చేయండి. అట్లాగే మిస్నాక్ 600 mg పొద్దున సాయంత్రం 4-5 days తీసుకోండి. ఇంకా చెత్త ఏమైనా ఉంటే క్లీన్ అవుతుంది.
అది ఒకసారి క్లీన్ అయిపోయే వరకు కొంచెం కాఫ్ అయితే వస్తుంది. అది క్లీన్ అయిపోయిన తర్వాత రిలీఫ్ వచ్చేస్తుంది. షుగర్ తగ్గడానికి కలోంజీ వాడుతుంటే ప్రస్తుతానికి మెంతులు తీసుకుంటున్నారు కదండి ఆల్రెడీ, కలోంజీ అవసరం ఉండదు. కలోంజీ మటుకు దాచిపెట్టుకోండి. కలోంజీ, వెల్లుల్లి, దానిమ్మ తొక్కలు దాచిపెట్టుకోండి. అవి కోవిడ్కి మాత్రం వాడుకుందాం. వాటికి రెసిస్టెన్స్ పెంచుకొని వేరే వాటికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కోవిడ్కి ఆల్టర్నేటివ్స్ లేవు. అవి పనిచేస్తాయి అనుకున్నప్పుడు వాటిని దాచిపెట్టుకుందాం. వాటిని ఈ దరిద్రానికి మాత్రం వాడుకుందాం. మిగతా వాటికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదండి, అవి వాడుకోండి. ఈ కోవిడ్ వెళ్ళిపోయేంత వరకు కలోంజీని, వెల్లుల్లిని, దానిమ్మ తొక్కల్ని దాచిపెట్టుకోండి. ముందుగా వాడద్దు. సార్ ఆగస్టులో ఎగ్జామ్స్ ఉన్నాయి, అటెండ్ అవ్వమంటారా అవద్దంటారా? మరి నాకు మన సుల్తాన్ బజార్ కేసు ఉంది, పోయి అటెండ్ అయ్యి రాలేదండి. 1 వీక్ పాటు ఆల్ టీవీ ఛానల్ స్టూడియోలకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చి రాలేదా? ట్రిప్పుకు 500 ఇండిగో ఫ్లైట్, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కి రాలేదా? మన పోయి వారం రోజులు, ఒక 5 రోజులు హాస్పిటల్లో పడుకొని రాలేదా? కానీ నాకు రాలేదు. ఎలా రాలేదు? సెల్ లాక్డౌన్. బెటర్ గో ఫర్ సెల్ లాక్డౌన్. సెల్ లాక్డౌన్లో ఉండండి, మీ పనులన్నీ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నాన్ వెజ్ కమ్యూనిటీకి కాదండి, వెజ్ కమ్యూనిటీకి న్యూరోకైండ్. నాన్ వెజ్ వాళ్ళకి కావాల్సినంత ఉంటుంది బీట్12. ఇంకెందుకు మళ్ళీ న్యూరోకైండ్ వాళ్ళకి? ఓన్లీ వెజ్ వాళ్ళకి. వెజ్ ప్లస్ షుగర్ పేషెంట్స్ మెట్ఫోమిన్ వాడితే బీట్12 తగ్గిపోద్ది. కాబట్టి షుగర్ పేషెంట్స్కి, వెజిటేరియన్స్కి న్యూరోకైండ్ ప్లస్ ఆర్ఎఫ్. మిగతా వాళ్ళకి అవసరం లేదు, తీసుకునే ఇబ్బంది ఏం లేదు. అది ఓన్లీ వచ్చిన టైంలోనే. అర్జునా బార్క్, నేను తెల్ల మధ్య గురించి చెప్తున్నారు ఇప్పుడు. ఒకసారి ట్రై చేస్తాను నేను కూడా. నేను ట్రై చేసి చెప్తాను. తెమ్మన్నాను, రేపు ఎల్లుండి తెస్తారంట. నేనైతే ఆల్రెడీ క్వారంటైన్ వాడుతున్నా. 5 లీటర్ సరిపోదండి, 10 లీటరు కావాలి. 5 లీటర్ పడతాం మొదలేసిన తర్వాత 5 లీటర్ కక్కన పెడిపోదు. మళ్ళీ ఇది కొనుక్కొని ఉపయోగం లేకుండా. లో షుగర్ వాళ్ళు 300 వాడండి, ఇబ్బంది ఏం లేదు. చాక్లెట్ నోట్లో పెట్టుకోండి, పట్టలేదు అనుకోండి ఆపేద్దాం. సోరియాసిస్ వాళ్ళు బంగారంలో వాడచ్చు. బిస్నాక్ 600 ముందు 5 డేస్ వాడండి. వాళ్ళు 10 లీటర్ మీకు ఎఫర్డబిలిటీ లేకపోతే ఇంక 5 లీటర్ తప్పదు అనుకుంటే తీసుకోండి. బెటర్ 10 లీటర్ అయితే ఇంక వేరే డిపెండెన్సీ అవసరం ఉండదు. గ్లైజిన్ డైలీ 500 mg ఎవరైనా తీసుకోవచ్చండి. 1000 mg కూడా ఎవరైనా తీసుకోవచ్చు. L-కార్నిటైన్ మనకి గ్లూకోజ్ని డిస్పోజ్ చేయడానికి ఇన్సులిన్ ఎలా వెహికల్, ఫ్యాట్ని డిస్పోజ్ చేయడానికి కార్నిటైన్ వెహికల్ అండి. మనం ఫ్యాట్ డైట్ తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. అవే గుళ్ళు తినొద్దు, ఇది తినొద్దు. చెప్పాల్సింది అది కాదు. ఆయిల్ ఫుడ్ తింటే క్వారంటైన్ కూడా తీసుకోండి అయ్యా అని చెప్పాలి. అది చెప్పకుండా ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దు. బాగా కార్బోహైడ్రేట్లు తీసుకోండి, బాగా షుగర్ తెచ్చుకోండి. మాకు డైలీ కస్టమర్ అయ్యి. మెలటోనిన్ వద్దులేండి, ప్రొఫిలాక్సీకి ఏం ఉపయోగపడదు. పోస్ట్ కోవిడ్ ESR లెవెల్స్ ఎలివేట్ అవుతున్నాయి. కలోంజీ తీసుకోండి, తగ్గుతాయి. సార్ పాజిటివ్ వస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా? సార్ కాంటాక్ట్ చేసినా చేయకపోయినా చెప్పేది ఇదే. నువ్వులు, అవిసెలు, బాదం, వాల్నట్, మెంతులు. ఇన్ఫెక్ట్ అయ్యారు కాబట్టి ఇమీడియట్గా దానిమ్మ తొక్కలు జ్యూస్, కలోంజీ పౌడర్ చేసుకొని పొద్దున ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను. మీ డాక్టర్ని అడిగి బ్రామెక్సైన్ సిరప్ 5 ml 4 times. ఈ 7 చెప్పేది. మీరు కాంటాక్ట్ అయినా అవ్వకపోయినా చెప్పేది ఇయే.
ఇంకెంతకు మించి మేము చెప్పకూడదు. మీరు చెప్పించాలని మీరు ఎమోషనల్ చేసినా కానీ ఏంటంటే ఆడు వచ్చేది బ్లాక్ షీపో తెలియదు, రియల్ పేషెంటో తెలియదు. కాబట్టి ఏంటంటే వాలంటీర్స్ రిస్క్లో పెట్టదలుచుకోలేదు కాబట్టి వీఆర్ హెల్ప్లెస్. దయచేసి అర్థం చేసుకోండి. పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఉపయోగం లేదు. మీకు నమ్మకం ఉంటే ఈ హెర్బల్ ఏవైతే చెప్తున్నామో ఇవి మీ సెల్ఫ్గా వాడుకోండి. ఇన్ ఎడిషన్ టు దిస్ ఏం వాడకూడదో ఎన్నో వీడియోలు పెట్టాం, అవి లేకుండా చూసుకోండి. ఇనిషియల్ స్టేజ్లోనే ఇవి వాడుకుంటే ఇబ్బంది రాదు. ఇవి వాడాలా వద్దా అని చెప్పి అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేసిన తర్వాత ఎవరు చేయగలిగేది ఏమో. సాగేటి ఆల్టర్నేటివ్ డేసే తీసుకోవాలండి. కోవికేర్కి అల్లోపతి పర్మిషన్ ఇవ్వడం ఏంటండి? వాట్ ఆర్ ది సిమ్టమ్స్ ఫర్ డెల్టా ప్లస్? డెల్టా ప్లస్ అయితే సిమ్టమ్స్ ఉండట్లేదనే చెప్తున్నారండి. పరాక్సిలిన్ ఇండికం ఎప్పుడైనా వాడచ్చండి. 14 years లోపు పిల్లలకు వద్దులేండి. ఓకే గైస్, చాలా టైం అయింది.